ఈయన మాట్లాడుతున్నాడు కదా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఇది ఏది టీడీఎంఏకు భయపడి తీర్మార్ మల్లన్న ఈ ఆలోచన తీసుకున్నాను చెప్తున్నావు. సిగ్గుండాలి. నువ్వు నినాకమున ప్రెస్ మీట్ పెట్టారు టీడీఎంఏకు సంబంధించిన ఈ బొకడ బ్యాచ్ అంతా ఒక కాడ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ బొకడ బ్యాచ్ని మొత్తం నేను వేసుకున్నా, గతంలోనే వేసుకునేది అంతా. నాకు తెలిసి ఎవడెవడు ఏం కథ, మీ భాగవతం ఏంది, మీ చిట్టా ఏంది, మీ మార్వాడి లెక్కలు, మార్వాడిని బెదిరించిన లెక్కలు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏం 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 టెన్షన్ అవ్వడం అవసరం లేదు. ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు భయపడతారు కావచ్చు. అయ్యో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతుంది, మీ రాష్ట్ర అధ్యక్షుడు కాదు, విశ్వ అధ్యక్షుడు కాదు, అన్ని జాంతాని పక్కకెట్టుర్రి చూసుకుందాం అట్లా. అయితే టీడీఎంఏకు భయపడే పెట్టినట్టున్నావు కదా పుప్పాల. ఇగో చూడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ 30వ తారీఖు నుంచి 11వ నెల 30వ తారీఖు నుంచి లైవ్ ఇస్తున్నది అఫీషియల్ ఛానల్లో. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్. ఇగో చూడండి ఒకసారి మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్ ఇది. ఇగో 30వ తారీఖు నుంచి, ఇగో 30వ తారీఖు నుంచి రైట్, ఇగో 30వ తారీఖు 11వ నెల నుంచి లైవ్ ఇస్తున్నారు. వీళ్ళు నిన్నాకమున్న ప్రెస్ మీట్ పెట్టారు, అంత 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అది పెద్ద తేడా ఏం కాదు. అయితే ఇది ఒకటి క్లియరా. ఇక ఏమంటాడు, కాపీరైట్ పడుతుంది, స్ట్రైక్ పడుతుంది, ఛానల్ పోతాయి అని చెప్తున్నాడు కదా. నేను కూడా పెడుతున్నా కదా రోజు, నా ఛానలే చూపిస్తా. అంతెందుకు నా ఛానల్ చూపిస్తా. ఇగో నేను రోజు లైవ్ పెడుతున్నా కదా. నేను 30వ తారీఖు నుంచి నేను లైవ్ పెడుతున్నా. ఇగో 30వ తారీఖు నుంచి ఇది లైవ్, 30వ తారీఖు నుంచి లైవ్. ఇగో ఇక్కడ చూడండి, కాపీరైట్ పడితే ఇక్కడ పడుతుంది. పబ్లిక్ అన్న కాడ కాపీరైట్ కాడ, లేకపోతే మానిస్ట్రేషన్ అన్న కాడ ఈ మానిటేషన్ ఆనే ఉంది. ఒక్క దానికన్నా గ్రీన్ సిగ్నల్ ఉంది, కానీ కాపీరైట్ లాంటివి కానీ స్ట్రైక్లు లాంటివి ఏమైనా ఉన్నాయా? మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక వీడియోకు ఎంత రెవెన్యూ వస్తుంది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అసలు వాస్తవానికి ఎవరు చూపెట్టరు, ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా.